హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్న్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాము. కొంచెము రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారండి. నేను కార్న్ పకోడీకి ఫస్ట్ ఇలా కార్న్ని ఒలుచుకున్నాను. అలాగే వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇది చేసుకోవచ్చండి. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు డిఫరెంట్గా చేసినట్లయితే పిల్లలు కూడా ఇష్టంగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. చూడండి, మనము ఇలా కొంచెం గరుకుగానే పిండిని రుబ్బుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఇలా ఆనియన్స్ని సన్నగా చాప్ చేసి పెట్టుకోండి. మనం పిండిని అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపేలోపు ఇలా ఆయిల్ని మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్ల శనగపిండి, అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కొద్దిగా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదండి. ముందుగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక చిన్న సైజ్ కప్పు ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకోండి. అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇక్కడ ఒక 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి మీకు టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించిందండి, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చూడండి, అంతా మంచిగా కలిపేసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అప్పుడే తొందరగా మాడకుండా మంచిగా లోపటి వరకు కాలి బయటికి క్రిస్పీగా లోపల ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి పకోడీ. ఇలా నూనెకి సరిపోయేంత పకోడీ అంతా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అలా అయితేనే మంచిగా కార్న్ క్రిస్పీగా వస్తుంది. వీటిలోకి పల్లీ చట్నీను, టమాటో చట్నీ చేశానండి నేను. మీకు ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీ చేసుకోండి. చట్నీ లేకపోయినా కెచప్తో కూడా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి ఇలా స్కూల్ నుండి వచ్చేలోపు మనం వేడిగా చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేయండి. వాటికి టమాటో చట్నీ, అలాగే పల్లీల చట్నీ కూడా చేశానండి. పల్లీల చట్నీ నా పొంగనాల రెసిపీలో ఉంది, ఒకసారి చూడండి ఎంత బాగా ఉందో. లోపల ఫ్లఫీగా, బయట క్రిస్పీగా చాలా బాగా కుదిరాయండి. చాలా బాగా వచ్చాయి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు కూడా నా రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.